హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈరోజు వ్లాగ్ అరౌండ్ 5:30 PM అలా స్టార్ట్ చేస్తున్నానండి. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. వచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్ జీడిపప్పు బాదం పప్పు ఉంటాయి కదా, అవైతే తెప్పించి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను వేరే పనిలో ఉండి. అవి తీసి గ్లాస్ జార్స్లో పెట్టేద్దాం కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి తీస్తూ ఉన్నాను. పాయసం చేద్దామని చెప్పి ఇవి తెప్పించానమాట. తీసి గ్లాస్ కంటైనర్స్లో వేసి కొన్ని తీసి చేద్దాం కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఈలోపు నా హస్బెండ్ వచ్చి పాయసం వద్దులే, టైం సరిపోదు మనకి ఇప్పుడు పాయసం చేస్తూ కూర్చుంటే అని అన్నారు. టైం సరిపోదు అని ఎందుకన్నారంటే యాక్చువల్గా మేమిద్దరం ఫాస్టింగ్ ఉంటున్నామండి. రంజాన్ మంత్ స్టార్ట్ అయింది కదా, ఇంకా అప్పటి నుంచి ఇద్దరం ఫాస్టింగ్ ఉంటున్నాం. ఈవినింగ్ అందుకని చెప్పి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తున్నాను. అలాగే మార్నింగ్ త్వరగా వెళ్ళి త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వచ్చి ఇంకా పనులు ఉంటాయి కదా, ఫాస్ట్ బ్రేక్ చేసే పనులు, ప్రేయర్ చేసుకునేవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వచ్చేసి కుకింగ్ అదంతా కూడా చేస్తూ ఉన్నాను. ఫాస్ట్ బ్రేక్ చేసే టైం అయిపోయింది, అందుకని చెప్పి ఇంకా పాయసం వద్దులే అని చెప్పి నా హస్బెండ్ అన్నారు. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట. ఇంకా నేనేం కుకింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. సర్లే ఈ రోజు కాకపోతే వేరే రోజు చేద్దాం కదా అని చెప్పి నేను కూడా ప్యాకెట్స్లో నుంచి డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసి వేసి ఇంకా పాయసం అయితే నేనేం చేయలేదండి. మీ అందరికీ చాలామందికి డౌట్ ఉండింది, నాకు చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. మీరు హిందూసా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా అని. నేను ఏ కమెంట్కి కూడా రిప్లై ఇవ్వలేదండి అలాంటి వాటికి. యాక్చువల్గా అసలు క్యాస్ట్ గురించి మాట్లాడాలని చెప్పి నేను అసలు అనుకోలేదు నా వీడియోస్లో. ఏ క్యాస్ట్ అయితే ఏముంది అన్నట్టే నాకు ఉండేదన్నమాట. నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేదే ఉండదు. సో ఐ థాట్ నేను అసలు మాట్లాడొద్దు అని అనుకున్నాను. బట్ ఈ మధ్య ఇంకా ఎక్కువ కమెంట్స్ అయిపోతుంది. నేను ఏ వీడియో, షార్ట్ వీడియోస్ ఏదైనా గెట్ రెడీ విత్ మీ వీడియో అలాంటిది పెట్టినా కూడా మీరు బొట్టు పెట్టుకోవట్లేదు అని చెప్పి చాలా కొన్ని నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి. ఫైనల్లీ ఓకే, చెప్పాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి నేను కూడా ఇంకా ఈ రంజాన్ మంత్ స్టార్ట్ అయింది కదా, సో దట్ ఐ కెన్ కన్వే అన్నట్టు నేను ఇంకా చెప్పేస్తూ ఉన్నాను. సో మీకు అందరి డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడ అయితే ఫాస్ట్ బ్రేక్ చేయడానికి మేమైతే ఫ్రూట్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నామండి. జనరల్గా అందరూ ఫాస్ట్ బ్రేక్ చేసే టైంలో ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తారు. వాటర్ మెలాన్ అయితే చక్కగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అది. సో వాటర్ మెలాన్ అయితే కట్ చేసి పెడుతున్నాను. అలాగే ఈ మొసంబీ కాదు, మన ఆరెంజెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఒలిచి పెడుతున్నాను అనమాట. అన్నీ కూడా నేనైతే ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే నేను తినలేనండి ఫాస్ట్ బ్రేక్ చేసిన తర్వాత. కొంతమంది ఫ్రూట్స్ తిన్న తర్వాత సమోసాస్, స్ప్రింగ్ రోల్స్ అవి చేస్తారు. నాకు అసలు నేనైతే తినలేను. అలా చేయడానికి కూడా నాకు టైం సరిపోదు అనమాట. నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా హార్డ్లీ నాకు ఒక 45 minutes ఉంటుందేమో. రాగానే కొంచెం టైర్డ్ అయిపోతాను కదా జర్నీ చేసి వచ్చిన తర్వాత. ఒక 15 to 20 minutes అలా పడుకుంటాను. మార్నింగ్ నేను 3:30కి లెగుస్తున్నానండి. 3:30కి లేచి మళ్ళీ నేను నా పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇవన్నీ కుక్ చేసి మేము తిని బాబుకి తినిపించి మేము పడుకునేసరికి ఎంత తొందరగా చేసుకుందాం అనుకున్నా కూడా 10 అవుతుందన్నమాట. 10 PM అవుతుంది. సో కొంచెం టైట్నెస్ ఉంటుంది కదా. డేట్స్తో ఫస్ట్ ఫాస్ట్ బ్రేక్ అయితే డేట్తో చేస్తామండి. డేట్స్ తిన్న తర్వాత ఇంకా ఫ్రూట్స్ తీసుకొని ప్రేయర్ చేసుకుంటాము. సో ఇది అన్నమాట మా ఇఫ్తియార్. ఈ పచ్చళ్ళు తీసి డైనింగ్ టేబుల్ మీద ఉంచాను కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసాను తిందాం కదా అని చెప్పి. తినేసిన తర్వాత ఇంకా పెట్టడం మర్చిపోయాను, ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే ఇది 1 year బ్యాక్ పట్టిన అల్లం పచ్చడి అండి. స్టిల్ మీరు కలర్ చూసారా, అలాగే ఉంది. ఇలా మంచి గ్లాస్ జార్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి సంవత్సరాల పాటు చక్కగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కారం కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను. సంవత్సరం పాటు మా మమ్మీ కారం కూడా పట్టించి పంపిస్తారు కదా, అవన్నీ కూడా ఎయిర్ టైట్ కంటైనర్స్లో కానీ గ్లాస్ జార్స్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎంతెంత కావాలో అవి మాత్రం తీసుకొని నేను బయట పెట్టుకుంటాను అనమాట. అలాగే ఆవకాయ పచ్చడి కూడా అంతే.
అలా చేస్తే మనకి కలర్ అనేది మారదు. అండ్ ఒక్కొక్కసారి మనకి ఆయిల్ స్మెల్లా వస్తుంది కదా చాలా రోజులు అయిపోతే పచ్చడి, అలాంటి స్మెల్ కూడా ఏం రాదనమాట. చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళు ఒకళ్ళిద్దరైనా ఉంటారు కదా, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పాను. ఇక్కడైతే నేను డిన్నర్లోకి గుడ్డు పులుసు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధానం ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సేమ్ నాన్ వెజ్ కర్రీస్లో నేను ఏమైతే మసాలా యూస్ చేస్తానో అదే మసాలా ఈ గుడ్డు పులుసులో కూడా వేస్తానన్నమాట. నా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు, ఆనియన్స్ కట్ చేస్తున్నారు అనమాట. నేను ఇక్కడ చింతపండు పులుసు నానబెట్టేశాను. ఇంకా బాటిల్స్ అవన్నీ కూడా ఫిల్ చేయాలి. వాటర్ అదంతా కూడా లేదనమాట. ఇప్పుడు వాటర్ బబుల్ అయితే తీసుకొచ్చారు, అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను. వాటర్ డిస్పెన్సర్ ఎప్పుడో 1 year బ్యాక్ ఎప్పుడో పాడైందండి. అప్పటి నుంచి కొందాం అనుకుంటాను కానీ అన్నీ కొంటూ ఉంటాను, ఇది మాత్రం మర్చిపోతూ ఉంటాను. ఇలా వాటర్ ఫిల్ చేసుకోవటం కొంచెం కష్టమే, మర్చిపోతున్నాను. ఈసారైనా డిస్పెన్సర్ తీసుకోవాలి. నా హస్బెండ్ చూసారా ఎంత సన్నగా కట్ చేస్తారో ఆనియన్స్. నాకైతే అంత సన్నగా అయితే రాదండి. లాస్ట్ వీడియోస్లో నేను ఏదో వీడియోలో చెప్పాను, ఆనియన్స్ చాలా పవర్ఫుల్, ఎక్కువ ఘాటుగా ఉన్నాయి, కళ్ళంట నీళ్ళు బాగా వస్తున్నాయి అని చెప్తే చాపర్ యూస్ చేయొచ్చు కదా అక్క అని అన్నారు. చాపర్ ఉందండి నా దగ్గర, కానీ ఆనియన్స్ దాంట్లో మనము చాప్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం నీళ్ళగా అయిపోయి చాప్ చేసిన ఆనియన్స్ మనం ఏదైనా కర్రీలో యూస్ చేసినప్పుడు టేస్ట్ మారిపోతుంది, వేరే ఒక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. ఆల్రెడీ నేను ఒక 3-4 times యూస్ చేశాను, అలా నాకు నచ్చలేదు. సర్లే ఏముంది, కొంచెం టైం పట్టినా కూడా ఆనియన్స్ కట్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఇంకా ఆనియన్స్ అలాగే కట్ చేసుకుంటున్నాము చాపర్ యూస్ చేయకుండా. ఇంకా గ్లాస్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసేసాను. ఈ బాటిల్స్ గురించి మళ్ళీ అడుగుతున్నారండి. నేను చాలా వీడియోస్లో లింక్ ప్రొవైడ్ చేశాను, బట్ స్టిల్ ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. గ్లాస్ బాటిల్స్ అయితే సెట్ ఆఫ్ 6 అనమాట, బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. నేను ఒక 6 months 1 year నుంచి యూజ్ చేస్తున్నట్టున్నాను. నా దగ్గర అయితే ఇప్పటి వరకు బ్రేక్ అవ్వలేదు. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి, యూజ్ చేస్తే మనకి చాలా రోజులు వస్తాయి. ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంది కదా, దీంతోనే మసాలా ప్రిపేర్ చేస్తాను. నా చాలా వీడియోస్లో ఇది నేను చూపించాను, చికెన్, ఫిష్ అన్ని మటన్ కర్రీస్లో అన్నిట్లో ఈ మసాలా నేను యూజ్ చేస్తాను అని. ధనియాలు, లవంగ, చెక్క, యాలకులు, కొబ్బరి పొడి ఇది వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుంటే మనకి నాన్ వెజ్ కర్రీస్లో ఎలా మంచి గ్రేవీ వస్తుంది, అలాగే ఈ గుడ్డు పులుసులో కూడా పులుసు అనేది థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అంటే చేపల పులుసు ఉంటుంది కదా అలా అనమాట. నేను ఎలా చేస్తానంటే సేమ్ రెసిపీ చేపల పులుసులానే ఉంటుంది, బట్ ఎక్స్ట్రా చేపల బదులు నేను ఈ ఎగ్స్ వేస్తానన్నమాట. ఫిష్ పులుసులో కూడా ఇదే మసాలా నేను యూజ్ చేస్తాను. అన్ని నాన్ వెజ్ కర్రీస్లో ఇదే కామన్ మసాలా అండి నేను యూజ్ చేసేది. ఈ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను, సో దట్ మనకి గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను బయట గరం మసాలాలు, ధనియా పౌడర్స్ అవేమి నేను యూజ్ చేయను. మనం కొబ్బరి పొడి బదులు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. మనకి ఎండు కొబ్బరికి డార్క్ బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది కదా వెనకాల, అది ఉండటం వల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుందండి. ఈ మసాలా యూజ్ చేసి ఆ కొబ్బరితో యూజ్ చేస్తే కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు ఉంటుంది. అదే ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో ఏంటంటే మనకి ఆ డార్క్ బ్రౌన్ పార్ట్ అనేది ఉండదు, జస్ట్ వైట్ పార్ట్ మాత్రమే ఉంటుంది, కాబట్టి గ్యాస్ అయితే ఫామ్ అవ్వదండి. సో ఈ మసాలా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా సన్నగా తరిగేశారు మా హస్బెండ్. దాని తర్వాత చింతపండు కూడా నేను నానబెట్టేశాను కాబట్టి అది కూడా పులుసు చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. మా మెయిడ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏం చేస్తుందంటే స్టవ్ చక్కగా క్లీన్ చేసేస్తుందండి. అండ్ స్టవ్ మీదవి అవి కూడా తీసేసి, బర్నర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి చక్కగా క్లీన్ చేసి పెడుతుంది అనమాట. ఒక్కొక్కసారి నేను క్లీన్ చేస్తాను, ఒక్కొక్కసారి తనైతే కంపల్సరీగా ఆల్టర్నేట్ డేస్ అయితే నీట్గా క్లీన్ చేసి వెళ్తుంది. ఏదో వీడియోలో నా మెయిడ్ గురించి చెప్పినప్పుడు తను ఏమేం పనులు చేస్తుంది అని చెప్పినప్పుడు మీ మెయిడ్కి మీరు శాలరీ ఎంత ఇస్తారు అని చెప్పి అడిగారు. నేనైతే 3,500 రూపీస్ ఇస్తానండి. అంటే గిన్నెలు క్లీన్ చేస్తుంది,
ఇల్లు ఊడుస్తుంది, ఆల్టర్నేట్ డేస్ తడిగుడ్డ పెడుతుంది అనమాట. అలాగే ఆల్టర్నేట్ డేస్ ఇలా స్టవ్ క్లీన్ చేస్తుంది, వీక్లీ వన్స్ కౌంటర్ టాప్ అలా క్లీన్ చేస్తుంది అనమాట. సో నేనైతే 3500 రూపీస్ ఇస్తాను. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక వైట్ ప్యాన్ అయితే తీసుకొని గిన్నె కానీ ప్యాన్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అదంతా కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలండి. కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి ఈ పులుసుకి. ఆనియన్ పేస్ట్ వేస్ట్ చేస్తే మళ్ళీ ఈ టేస్ట్ రాదండి. ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ వేస్తేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కగా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాము. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఉంటుంది టేస్ట్. బయటదైతే అంత మనకి ఫ్లేవర్ఫుల్గా అనిపించదు. ఆనియన్స్ అన్నీ మనకి మగ్గేలోపు నేను ఇక్కడ గుడ్లకి ఘాట్లు పెట్టుకుంటున్నానండి. ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేస్తే మనకి ఎగ్లో కూడా టేస్ట్ ఉంటుంది. అంటే సాల్ట్ వెళ్తుంది కాబట్టి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అదే కనుక మనం సాల్ట్ వేయకుండా బాయిల్ చేసామంటే మనకి కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటుంది ఎగ్ తినేటప్పుడు. ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాని తర్వాత మనము ఇందాక కొబ్బరి పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం కదా డెసికేటెడ్ పౌడర్తో, ఆ పేస్ట్ కూడా వేసేసి ఉప్పు వేసి పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలండి. పచ్చిదనం అంతా పోవాలి. ఈలోపు మా బాబాయ్ అయితే వాఫల్స్ అడుగుతూ ఉన్నాడు. తనకి చాలా ఇష్టం. ఈరోజు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి నాకు ఏదో ఒకటి కావాలి, సర్ప్రైజ్ ప్లీజ్ తీసుకురా మమ్మీ అని అడిగాడు. సో తనకి ఫేవరెట్ వాఫల్స్ కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసుకుంటున్నానండి. వీడియోలో నేను తక్కువసేపు ఫ్రై చేసినట్టు మీకు అనిపిస్తుంది, కానీ జనరల్గా అయితే నేను కట్ చేసి పెడతాను కదా బిట్స్ అన్నీ కూడా. మీరు మంచిగా ఫ్రై చేయాలి పచ్చిదనం అంతా పోయే వరకు. ఒకవేళ ఫ్రై చేయకపోతే టేస్ట్ రాదండి. తర్వాత కారం కూడా వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. దానికి కూడా ఎగ్స్కి కూడా మసాలా పట్టాలి కదా. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత బాగా మరిగించాలన్నమాట. బాగా మరిగిన తర్వాత దించేటప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈలోపు మీకు నా నైట్ డ్రెస్సెస్ చూపిస్తాను. 2 నైట్ డ్రెస్సెస్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫస్ట్ అయితే ఇది లెమన్ ఎల్లో కలర్ అనమాట. ప్రైసెస్ అరౌండ్ 500 రేంజ్లోనే పడ్డాయండి. 600 బిలో, 450 to 600 బిలో. నేను ఇక్కడ మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ప్యూర్ కాటన్ నైట్ డ్రెస్సెస్ అయితే కాదండి, ఇది మిక్స్ ఆఫ్ రేయాన్ అండ్ కాటన్ అనుకుంటాను. క్వాలిటీ అయితే ఓకే, పెట్టిన ప్రైస్కి అయితే ఓకేష్గానే ఉందండి. ఇంకా వేసుకోలేదు, వేసుకుంటే నాకు కంఫర్ట్ ఎలా ఉంది అనేది నేను షేర్ చేస్తాను. మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పి, వర్తా కాదా అండ్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను చెప్పలేను. సో కలర్ అయితే బాగా నచ్చింది. ఈ బ్రాండ్లో కూడా నేను ఫస్ట్ టైం తీసుకోవటం. ఇలా సెట్స్ లాగా అయితే నాకు ఇష్టం అనమాట. సేమ్ బాటమ్ అండ్ టాప్ సేమ్ కలర్ వస్తాయి కదా, అలాంటివి అయితే నేను ఇష్టపడతాను నైట్ డ్రెస్సెస్. అంతకుముందు అయితే నేను అమెజాన్లో జియో బ్రాండ్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. నాకు బాగా నచ్చుతాయి ఆ నైట్ డ్రెస్సెస్ అయితే. కాకపోతే అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 999 ఉంటుంది. బట్ వర్త్ అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది, కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వీటికి హ్యాండ్స్కి చిన్న లేస్ లాగా వైట్ లేస్ లాగా ఇచ్చాడనమాట. బటన్స్ అయితే ప్లాస్టిక్ బటన్స్ లాగా వైట్వి ఇచ్చాడు. ప్యాంట్ అయితే ఎలాస్టిక్ ప్యాంట్. వేసుకుంటే కానీ మనకు కంఫర్ట్ అనేది ఎలా ఉంటుందో చెప్పలేము. డిజైన్ అయితే బాగా నచ్చి తీసుకున్నాను. సింపుల్గా కలర్ కూడా బాగుంది. ఈ కలర్ కూడా నా దగ్గర లేదు నైట్ డ్రెస్లో. దీంతోపాటు ఇంకో కలర్ నైట్ డ్రెస్ కూడా తీసుకున్నానండి. అది ఫ్లోరల్లో తీసుకున్నాను, చూపిస్తాను అది కూడా. దీని మీద ప్రింట్ అనమాట అది. అండ్ ఇంకో ఈ కలర్ ఏమంటారు నాకైతే ఐడియా లేదండి.
సో ఇది ఎక్కువ రేయాన్ ఫ్యాబ్రిక్లా ఉంది. నేను ఇందాక చూపించిన ఎల్లో ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనిలో పెద్ద పెద్ద ఫ్లేవర్స్ లాగా వచ్చాయి. మీరు క్లాత్ చూస్తుంటే మీకు అర్థం అవ్వచ్చు, రేయాన్ క్లాత్ లా అనిపిస్తుంది కదా. ఇది కొంచెం తక్కువే పడినట్టుందండి, 480 రూపీస్ అలా పడినట్టుంది. ఇది కూడా సేమ్ నెక్ కూడా సేమ్ లానే ఉంది ఇందాక చూపించిన దానిలాగా. కాకపోతే హ్యాండ్స్ అయితే కొంచెం షార్ట్ ఉన్నాయి వీటికి. ఫ్లిప్కార్ట్లో డ్రీమ్ బీ అని కూడా ఒక బ్రాండ్ ఉంటుంది, దాంట్లో కూడా బాగుంటాయి అన్నమాట నైట్ డ్రెస్సెస్. లాస్ట్ టైం ఎప్పుడు తీసుకున్నాను, ఒక 3 నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా వాడుతూ ఉన్నానండి. 2 years బ్యాక్ తీసుకున్నట్టున్నాను ఆ నైట్ డ్రెస్సెస్, ఇప్పుడు కూడా వాడుతున్నాను, బాగున్నాయి అన్నమాట. ఈసారి వేరేవి ట్రై చేద్దాం కదా అని చెప్పి ఈ 2 అయితే ఆర్డర్ చేశాను. ఒకవేళ నచ్చితే ఇంకొన్ని ఆర్డర్ చేసుకుంటాను. నాకు నైట్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంటికి రాగానే ఫస్ట్ డ్రెస్ అయితే నైట్ డ్రెస్లో చేంజ్ చేసుకొని ఏ పనైనా చేయడానికి ప్రిఫర్ చేస్తాను నేను. మీరు కూడా వీడియోస్ చూసి నైట్ డ్రెస్సెస్ మీరు ఎక్కడ తీసుకుంటారని కూడా చాలామంది అడిగారు. ఒకే చోట అని నాకు ఉండదండి, ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాను. మ్యాక్స్లో కూడా తీసుకుంటూ ఉంటాను. మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు, మీ బ్రేస్లెట్ ఎప్పుడూ రివర్స్లోనే కనిపిస్తుందండి, డిజైన్ కనిపించట్లేదు, ఒకసారి చూపించండి అని చెప్పి అడిగారు. అందుకే మీకు ఫ్రంట్ డిజైన్ అయితే చూపిస్తూ ఉన్నాను. చాలా బాగుంటుందండి, నాకు చాలా నచ్చుతుంది. అండ్ నా ఫ్రెండ్స్ కూడా అడిగారనమాట, ఎక్కడ తీసుకున్నావు, చాలా బాగుంది అని చెప్పి బ్రేస్లెట్. ఇదైతే నేను బీరంగూడలో శ్రీ మాతాజీ జ్యువెలర్స్ అని సంథింగ్ పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు నాకు, అక్కడ తీసుకున్నానమాట. ఇవి 2 నైట్ డ్రెస్సెస్. లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అలాగే నా నల్ల పూసల దండ కూడా చూపించమని ఒక వ్యూవర్ అడిగారు, వాళ్ళ కోసం చూపిస్తూ ఉన్నాను. చాలా సింపుల్ దండి ఇది 10 grams పడింది నాకు. మరీ నెక్కి అతుక్కుపోయి అయితే ఉండదు, కొంచెం కిందకు వస్తుంది అనమాట నెక్ నుంచి. డైలీ వేర్కి ఆఫీస్కి నేను ఇదే వేసుకొని వెళ్తాను. చాలా సింపుల్. కింద వచ్చేసరికి మీకు బాల్ షేప్ లాకెట్ లా ఉంది కదా, అదైతే ఉంది. డైలీ పెట్టుకుంటూ ఉంటాను ఇది. మా గోల్డ్ అంతా కూడా మోస్ట్లీ తెనాల్లో తీసుకుంటామండి మేము, మమ్మీయే తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక షాప్ ఎన్నో ఇయర్స్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళు అదే షాప్లో తీసుకునేవాళ్ళు, చిన్న షాప్ అనమాట. అదే షాప్లో మమ్మీ వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా హైదరాబాద్లో నేను ఏదైనా తీసుకోవాలంటే తనిష్క్లో అయితే తీసుకుంటాను. మోస్ట్లీ నా హెవీ జ్యువెలరీ అదంతా కూడా తెనాల్లో తీసుకుందే అనమాట. ఇంకా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. గుడ్డు పులుసు చూసారా, నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకే వేయలేదు. అదర్వైజ్ కొత్తిమీర వేస్తే ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. పులుసు కన్సిస్టెన్సీ చూసారా, థిక్గా ఉంది, సూపర్ టేస్టీ ఉంటుందన్నమాట ఇలా తింటే. ఎప్పుడైనా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది కూడా. ఇంకా నేను నా హస్బెండ్ కలిసి అయితే డిన్నర్ చేసేసాం, త్వరగా తినేస్తున్నాం అనమాట. ఫాస్టింగ్ ఉంటున్నాం కదా, అరౌండ్ 8 అలా తినేస్తూ ఉన్నాము. తర్వాత ఇది నెక్స్ట్ డే అండి, ఆఫీస్లో అనమాట. ఇంకా మీటింగ్ అవుతూ ఉంటే నేను చిన్న బిట్ అయితే షూట్ చేసుకున్నాను ఇక్కడ. 8:30కి మార్నింగ్ ఆఫీస్లో ఉండేలా చూసుకుంటున్నానండి నేను, ఎందుకంటే త్వరగా బయలుదేరి వచ్చేస్తున్నాను కదా, వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా నేను మెట్రో దిగి ఇంటికి వచ్చేస్తున్నాను. ఈరోజు అయితే నా హస్బెండ్ వస్తానని చెప్పారు పికప్ చేసుకోవడానికి అని చెప్పి. ఇంకా తను కూడా వచ్చేసారనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అన్ని పనులు స్టార్ట్ చేసుకోవడమే. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.